హాయ్ అండి. నమస్తే. చాలా హెల్తీగా, టేస్టీగా జొన్న లడ్డు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి, లేడీస్‌కి చాలా అంటే చాలా బలం. ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను నేను. వాటిని నీట్‌గా వాష్ చేసి డ్రైన్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో నిండుగా వాటర్ తీసుకోవాలి. అవి బాగా బాయిల్ అయిన తర్వాత జొన్నల్ని అందులో వేసుకొని బాగా కొంచెం ఉడికించాలి. చూడండి పైకి అట్లా తేలుతున్నాయి కదా, అట్లా అయితే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ జొన్నల్ని మనం ఆరపెట్టుకోవాలి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆరిన తర్వాత వీటిని మనం పాప్కార్న్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి పాప్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. లాస్ట్లో కొన్ని మిగిలిపోయినా సరే పర్వాలేదు, వాటిని కూడా మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. చూడండి అట్లా ప్రిపేర్ చేయడమే. నెక్స్ట్ వీటిని మెత్తగా మిక్సీ పట్టాలి. 1 కప్పు జొన్నలు తీసుకున్నాను కదా నేను, దానికి సరిపడా బెల్లాన్ని అనేది యాడ్ చేయాలి. 1/3 కప్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అందులోనే 2-3 టేబుల్ స్పూన్ వేపిన శనగపప్పు వేయాలి. వేస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా బాగుంటుందండి. మెత్తగా పౌడర్ లాగా అట్లా చేసుకోవాలి. పౌడర్లా అయిన తర్వాత మొత్తం 2 మిక్స్ చేసి కలపాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాను. జీడిపప్పులోను ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అట్లా ఉండల్లా చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే హెల్దీ అయిన స్నాక్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సున్నుండల టేస్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.